రోజు ఎకానమీ గైడెన్స్ వీడియోలో మనం టార్గెట్ చేసిన కీవర్డ్ అంటే మానిటరీ పాలసీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లాస్ట్ టైం కూడా మీకు ఫిజికల్ పాలసీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చెప్పాను. మానిటరీ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఈ పర్టికులర్ కీవర్డ్ బేస్ చేసుకుని అన్ని ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అయితే చాలా కన్సిస్టెంట్ గా అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో మనకి కీవర్డ్ తనక బేస్ అయితే పడింది 1989 లో. ద ఇంట్రెస్ట్ రేట్ పాలసీ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్. ఓకే, ఇది మన మానిటరీ పాలసీ సంబంధించింది. సేమ్ ఇదే క్వశ్చన్ 1992 లో కూడా రిపీట్ చేసింది యూపీఎస్సీ. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ పాలసీ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్. 1993 కూడా క్వశ్చన్ ఇచ్చారు, వేరియబుల్ రిజర్వ్ రేట్స్ అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్. ఓకే, ఇందాక మనం చూసాం ఫిజికల్ పాలసీలో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు మానిటరీ పాలసీలో కూడా ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఆ పర్టికులర్ సిమిలర్ కీవర్డ్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2015 చూడండి, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సల్ట్ ఫాలోయింగ్ అని చెప్పి బ్యాంక్ రేట్, ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, పబ్లిక్ డెట్, పబ్లిక్ రెవెన్యూ. సో వీటిలో ఏవి మానిటరీ పాలసీ దాకా కాంపోనెంట్స్ అని అడిగారు అనమాట. ఓకే, సో ఇలాగా క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో మనకేంటంటే ఏదైనా సరే మనకి ఇక్కడ చూసుకుంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ 1993 ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి 2015 లో మనకి రావడం జరిగింది సెకండ్ ఆప్షన్ కింద. ఇలాగ ఏంటంటే క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి కనెక్ట్ అవుతాయి. ఓకే, అదే యూపీఎస్సీలో ఉన్న సీక్రెట్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే పాత క్వశ్చన్స్ చూసి మనం ఏంటంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ప్రతి ఇయర్ కూడా 25% నుంచి 30% క్వశ్చన్స్ లాస్ట్ 6 years నుంచి యూపీఎస్సీ పాత్ పేపర్స్ బేస్ చేసుకుని ఇస్తున్నారు. అది మేబీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడుగుతున్నారు అంతే, కానీ మిగతా బేసిక్స్ అన్ని కూడా అలాగే ఉంచారు. ఓకే, జస్ట్ మనం అంటే క్వశ్చన్ ని ఎలా చూస్తున్నాం, క్వశ్చన్ ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాం అండ్ క్వశ్చన్ నుంచి ఎలా బయటికి రాబట్టుకోవాలి కంటెంట్ అనేది ఆలోచిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. యూపీఎస్సీ అనేది పెద్ద కష్టం కాదు, జస్ట్ దాంట్లో ఉన్న సీక్రెట్స్ టెక్నిక్స్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సివిల్ సర్వీస్ 2017 లో కూడా రీసెంట్ గా మనం చూసుకుంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది స్టార్ట్ చేశారు. సో వాటి మీద క్వశ్చన్ అయితే మనకి 2017 లో ఇచ్చారు. అలాగే వేరే స్టేట్ పిఎస్సీ చూసుకుంటే మానిటరీ పాలసీ దాకా ఎయిమ్ గురించి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ వేరే స్టేట్ పిఎస్సీ చూసుకుంటే హౌ మెనీ టైమ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివ్యూస్ ద మానిటరీ పాలసీనే ఫైనాన్షియల్ ఇయర్. ఇది మీకు ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా టచ్ లోనే వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే స్టేట్ పిఎస్సీ లో కూడా నాట్ ఎన్ అబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ. సో ఇక్కడ చూసుకుంటే ఎకనామిక్ రిఫార్మ్స్ లో కూడా సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఫిజికల్ పాలసీలో కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే మానిటరీ పాలసీలో కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఫార్మాట్ ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో దీని ప్రకారం మీరు కనుక నోట్స్ కనుక మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, వేరే షిట్ బేస్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఈజ్ నాట్ అన్ ఎయిమ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా అంతే, నాట్ అనే కీవర్డ్ యాడ్ చేశారు. జస్ట్ ఏంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడుగుతున్నా కన్ఫ్యూజ్ చేయడానికి. వాళ్ళ ట్రాప్ లో మనం పడకుండా ముందుగానే ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ 2003 లో చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్ ఇచ్చారు, మానిటరీ పాలసీ ఇండియా ఈస్ ఫార్ములేటెడ్ బై. ఈ డైరెక్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 2006 లో చూడండి, ఇంట్రెస్ట్ రేట్ పాలసీ కాంపోనెంట్ ఆఫ్. ఇది ఎక్కడ తీసారంటే 1992 సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్ సేమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇచ్చారు. అలాగే 1993 లో ఏదైతే క్వశ్చన్ ఉందో వేరియబుల్ రిజర్వ్ రేట్స్ అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్, దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ 2006 ఎస్ఎస్సీలో ఇచ్చారు. ఇలాగా ప్రతి ఎగ్జామ్ కి కనెక్షన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ ఆ కనెక్షన్స్ తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడంతా కూడా మనం మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవడం, ఆ లాజిక్స్ కనుక తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. నెక్స్ట్ 2016 ఎస్ఎస్సీలో కూడా ఈ ఆబ్జెక్టివ్స్ బేస్ చేసుకుని రావడం జరిగింది. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీస్ టు. ఇదాకే ఇదే ఫార్మాట్ లో నాట్ అనేది యాడ్ చేసి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ 2017 చూడండి, హూ ఫిక్సెస్ ద బెంచ్ మార్క్ పాలసీ రేట్, రిపో రేట్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ మీద ఆల్రెడీ 2017 లో సివిల్ సర్వీస్ ఇచ్చారు. సో ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని గ్రూప్ 2 మెయిన్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో రావడం జరిగింది. అలాగే బాయ్స్ 2019 లో కూడా మానిటరీ పాలసీ కమిటీ బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మానిటరీ పాలసీ కమిటీ డిటర్మైన్స్ ద పాలసీ ఇంట్రెస్ట్ రేట్ రిక్వైర్డ్ టు అచీవ్ అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. ఇవి జస్ట్ బేసిక్స్ అన్ని కూడా తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. అలాగే ఏఎంఏ 2019 చూడండి, మానిటరీ పాలసీ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా ఇస్ టు. ఇది ఏంటి 2016 లో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో సేమ్ అదే ఫార్మాట్ లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ ప్రైమరీ అన్నారు, ఇక్కడ మేజర్ అన్నారు, సేమ్ అంతే. మీకు చాలా వరకు సిమిలర్ గా రిఫ్లెక్షన్స్ ఉంటాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, వేరే స్టేట్ పిఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు. కాబట్టి మనం మొత్తం 3 డిగ్రీస్ చూడడం వల్ల మీకు ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా మీరు ఒక ఏంటి స్ట్రాటజీ అనేది మీకు తెలుస్తుంది చదివేటప్పుడే. ఓకే, సో ఇలాంటి ఇన్పుట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలిటీ విషయం 2020 లో కూడా క్వశ్చన్ ఇచ్చారు, మానిటరీ పాలసీ ఇండియా ఇస్ క్రియేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై అని. ఇది యాక్చువల్ ఎస్ఎస్సీ 2003 లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, సేమ్ అదే ఫార్మాట్ లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇలాగా మనకి ఏంటంటే అదర్ స్టేట్ పిఎస్సీ, ఎస్ఎస్సీ, యూపీఎస్సీ
అలాగే ఏపీఎస్సి, ఇలా అన్ని ఎగ్జామ్స్ లో కూడా చాలా కన్సిస్టెంట్ గా వస్తాయి దీని మీద క్వశ్చన్స్ మానిటరీ పాలసీ. అలాగే మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మాక్సిమం క్వశ్చన్స్ ఈ లైన్స్ లో వస్తాయి, అంతకంటే దాటి వెళ్ళట్లేదు మీరు కనుక కరెక్ట్ గా చూస్తే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొన్న రీసెంట్గా మీరు రాసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఇంతకుముందు మన స్టడీ మెటీరియల్స్ అనే మెంటర్షిప్ నుంచి అంటే ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ పరంగా కూడా మనకి 72% కవరేజ్ అయితే వచ్చింది. సో మీకు తెలుసు పేపర్ ఎంత కష్టంగా వచ్చింది అనేది. సో మనం ఏంటి సేమ్ ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకొని పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళకి 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా ఎగ్జామ్ కండిషన్స్లో ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే మనకంటూ ప్లాన్ బి ఎలా ఉండాలి, ఎక్స్ట్రా మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయాలి టఫ్ కండిషన్స్లో అనేది కూడా చెప్పడం ద్వారా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగారు. సో మన మెంటర్షిప్ బ్యాచ్ నుంచి హైయెస్ట్ స్కోర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే ఒకరికి 95, తర్వాత 92, తర్వాత 80+ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా టాప్ మార్క్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో రేపు నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది దీని తరకు ఇంపాక్ట్ ఏంటనేది. అనాలిసిస్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్ అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉంది అనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి ఏపీఎస్ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మిడిల్ అయితే లెవెల్ 1, లెవెల్ 2 లో బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే 3 లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్ లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్ లో. ఎన్విరాన్మెంట్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్ లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్ లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీకు కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది రేపు, చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్ లో. ఎగ్జామ్ కండిషన్స్ లో డిఫరెంట్ గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1 లో మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే షెడ్యూల్స్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజెస్ లో మీకు ఇచ్చేసాను. అలాగే పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్ గా ఒక 292 పేజ్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి, లేటెస్ట్ బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీ క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజ్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళినా సరే మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమినేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్, ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చదివిన సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నంబర్కి. సరే లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం.
సో లేటెస్ట్ ట్రెండ్స్ బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని ఓకే. ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ లో మీ కంటెంట్ అయితే ఉంటుంది ఓకే. సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది ఓకే. సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీ సంబంధించిన కంటెంట్ అవసరమైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు ఓకే. దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.